పండగ రోజు అమ్మమ్మ గారి ఊరికి మనకు ఒక స్పెషల్ టీం రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ బంగారు రాజు టీం. ప్రదీప్, డైరెక్టర్ గారికి రష్మితో డాన్స్ చేయాలనిపిస్తుంది అనుకుంటా. డైరెక్టర్ గారు స్టేజ్ మీద సిగ్గుపడతారు కానీ అసలు బయట బంగారాజు ఆయనే. ఆయన మనసులో మాట నాకు వినిపించింది. ఆయన మనసులో మాట ఏమని ఆవిడ అడగగానే అవునా చూడండి మేడం, ఇందాక అడిగారు కదా వచ్చే సంక్రాంతి అన్నారు కదా. అన్ని బాగా కుదిరితే ఉగాదికే. హలో ఇంకెన్నాళ్ళన్నా ఈ టిక్ టాక్ గర్ల్స్ తో వేట? కొడితే కుంభస్థలమే కొట్టాలి. బేబమ్మ, నాకు జ్వరం కావాలి, అది మలేరియానో టైఫాయిడ్ అనో ఏదైనా. ఈ రోజు నాకు జ్వరం వస్తేనే ఇక్కడి నుంచి వెళ్తా. నీకు జ్వరం గ్యారంటీ వచ్చింది, కానీ ఎవరి వల్ల వచ్చిందో మాకైతే తెలియదు. నీకు జ్వరమే కదా కావాలి. అమ్మా నీ బేబమ్మ, దానికి బాబమ్మ. నువ్వు బేబమ్మ కాదు, నువ్వు గొబ్బమ్మ. బేబమ్మ చెప్పరా, నీకు నీళ్ళంటే భయమా, నానంటే భయమా, ఈడంటే భయమా? ఇప్పుడు మీరందరూ కొంచెం భయపడుతున్నట్టు అనిపిస్తుంది. లేదమ్మా, ఏ భయపడదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సెకండ్ ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓచెలి మురిపెముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వుల. షేక్ హ్యాండ్ ఇస్తే అలా రాకూడదు. హాయ్, హ్యాపీ సంక్రాంతి. యాడికి వచ్చా? ఒక్కసారి కృతి శెట్టి నువ్వు ముట్టుకుంటావా? దిస్ ఇస్ నరేష్. ఇప్పుడు చూడు, చాలా 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 పైన ఎప్పుడైనా అలాంటిది వస్తుంది. రారా నాన్న. ప్రదీప్, వాళ్ళందరూ వచ్చారు కదా, అమ్మ నాకే వస్తుంది, వచ్చారు సైలెంట్ గా. దిస్ ఇస్ ఇమాన్యుల్. హాయ్ మ్యామ్. హాయ్. కన్ను నీల సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఇవన్నీ కాదు. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మా ఎక్స్క్యూజ్ మీ, ఇన్ని రోజులు నేను ఇక్కడే ఉన్నా, ఎవరైనా పోటీ పడ్డారు నన్ను పట్టుకోవడానికి? నేను పట్టుకోవడానికి ఆ గేదెలు కట్టేసి వాళ్ళే పోటీ పడాలి. ఏయ్, అంత మాట అంటావేంటే? వెళ్ళాము సెకండ్. అంటే నువ్వు ఎదురు కట్టేవాడు మరి. హ్యాపీ సంక్రాంతి, సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. మీకు ఆల్రెడీ సంక్రాంతి చెప్పి మళ్ళీ పర్లేదు. హ్యాపీ సంక్రాంతి. చాలు, చాలా సార్లు పట్టుకుని ఇప్పటికీ ఆపు. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ కనుమ, హ్యాపీ భోగి. ఫస్ట్లీ హ్యూజ్ రెస్పాన్స్ బంగారు రాజు మూవీకి అండ్ వి విష్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మా యూనిట్ మెంబర్ మాకు పరిచయం చేయాలి. మీరు బంగారా టీం వచ్చినప్పుడు మీరు అక్కడ ఉంటే ఎలాగా? అంటే సర్ప్రైజ్ గా మీరు పిలుస్తారు. టీం మెంబర్స్. కళ్యాణ్ అన్న నన్ను దొరబాబు అదా ఈవిడ కృతి శెట్టి, ఆవిడ కకృతి శెట్టి అని. చెప్పరా. నేను చేశాను మేము. ఏం చేసావు? ఒక రోజు పని మనిషి క్యారెక్టర్ చేసావు అంట, అదే కదా. మీరంటే చాలా బాగా ఇష్టం, అందరికీ ఇష్టము, ఇలా కొంచెం ఎక్కువ ఇష్టం. సో ఒకటి పని చేద్దాం, ఆవిడ ఇంప్రెస్ చేయండి. ఆవిడ ఎంటర్టైన్ అయ్యారు అనుకోండి, డెఫినెట్లీ ఆవిడ నవ్వుతారో సెకండ్ ఇస్తారో ఆవిడ ఇష్టం. రెడీయా? రెడీ. డైరెక్టర్ గారిని, జేపీ గారిని అక్కడ పంపిద్దాం, మీరు ఇక్కడే ఉండండి మేడం. సంక్రాంతి మెమరీస్ ఉన్నాయా మీకు? లేదు కానీ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో వీళ్ళ ముగ్గురు మీద ఫస్ట్ ఒపీనియన్ అడుగుతాను నేను మిమ్మల్ని. ఫస్ట్ లేదు, ఇంకా ఇంప్రెస్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఆవిడ ఆల్రెడీ రియాలిటీ షో జడ్జిలా బిహేవ్ చేశారు.
సో హీఈస్ యాక్చువల్లీ అద్భుతమైన సింగర్. మణికొండ ఐడిల్ అని మేము కొత్త షో స్టార్ట్ చేస్తున్నాం. ఓకే సార్, Yeah. ఓట్ యు సార్, స్టేజ్ ఇస్ యువర్స్. ఇంకో కొద్దిగా అలాగే ఉంచండి. విచ్చేసిన బంధువులు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఈ అరే, చక్ర శాంతి ఏయ్. వేళ రెడీ. పిఠాపురం ఆర్కెస్ట్రా కాదా మంది. పాట పాడి ఇంప్రెస్ చేయాలంతే. ఓకే, కృతి శెట్టి గారి కోసం అద్భుతమైన సాంగ్, నాకెంతో పేరు తెచ్చిన సాంగ్, నాకెంతో పేరు తెచ్చిన సాంగ్. పిల్లా, పిల్లా, భూలోకం దాదాపు కన్ను మూడు వేళ వేళ. రే మనకు జ్వరం రావాలి, ఆవిడకి కాదు. వెన్నెలవే వెన్నెలవే నిన్నే తాకి వస్తాలే విరహాల చూడి నీవే నీకు పూలోకున గుండెకు. సరే మేడం రియాక్షన్స్ కనుక్కుంటాను నేను ఒకసారి, ఎలా అనిపించింది. ఇట్స్ రాంగ్ క్వశ్చన్ బట్ యా. 10 on 10. సో కంటెస్టెంట్ నెంబర్ 2. మేము ఇద్దరం ప్యారల్ గా మిమిక్రీ చేస్తాం. మీరు ఏదైతే ఫిబ్రవరిలో 2 hours వీడు రామ్ చరణ్, నేను ఎన్టీఆర్. ఇప్పుడు మీరు ఇద్దరు నాటు స్టెప్ వేస్తే ఇంకా నాటునా ఆ, రెడీ. అది ఇలాంటి ఎన్ని ఏంట్రా యాజ్ ఇట్ ఈస్ స్టెప్ చేస్తారంట. ఆల్ ది బెస్ట్. రెడీ సాంగ్. కాదు, నాటు స్టెప్ లో శ్రీవల్లి స్టెప్ వచ్చిందండి మళ్ళీ అందులో. డాన్స్ ఓకే, ఇంకేమన్నా నెక్స్ట్ ఒక్కటి చేస్తాం ఫైనల్ వెళ్ళరా. కృతిజీ, దిస్ ఇస్ నైఫ్. నౌ వి ఆర్ డూయింగ్ ఉప్పున క్లైమాక్స్. వెరీ గుడ్, నిజంగా చాలా బాగుంది. డాన్స్ వరకు ఓకే. సో ఇంకేమన్నా? షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మాడుకుంటూ చూస్తాను. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఆ. ఏ హిందీ మిమిక్రీ సార్. ఎస్ ఎస్. యూట్యూబ్ ఆన్ చేయాలని ఉంటది. హే షారుఖ్, హే సల్మాన్. షారుఖ్ నేను చేస్తారు, సల్మాన్ సల్మాన్ ఓకే. అది బేబమ్మ జ్వరం కావాలా నీకు? నాకు చాలా గట్టిగా కావాలి. సో ఇప్పటి వరకు జరిగినది పెర్ఫార్మెన్సెస్ లో మేడం గారు ఎలా అనిపించాయి యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు? జడ్జిమెంట్ తెలుగులో ఇవ్వలేదు, ఇంగ్లీష్ లో కష్టం, తులులో అయితే చెప్తానండి. తులులో అయితే బెటర్. తులులో చెప్పండి మేడం. దేగించమల్తుందులో గొత్తా ఉంది జీ. థ్యాంక్ యూ ఏంటి ఐ లవ్ యూ అన్నారా? లాస్ట్ ఎవరో చెప్తానంటే ఫస్ట్ మనోట్ రియాక్ట్ అయ్యాడు. సో ఇప్పుడు ముగ్గురులో ఎవరు ఫస్ట్ ఎలిమినేట్ అవుతారు అని మేడం అడిగారు. థ్యాంక్ యూ అని తను స్వచ్ఛందంగా ముందుకు వచ్చాడు. అన్నా చెప్పు. ఈ రోజు మన హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి కొంతమంది బ్యాచిలర్స్ వచ్చారు, అవును, కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు వచ్చారు. కాబట్టి ఆ రెండింటికి డిఫరెన్స్ మన ఆడియన్స్ కి చెప్తే ఎలా ఉంటది చెప్పడానికి చూపిద్దాం. చూడండి, పెళ్లికి ముందు షాపింగ్ ఎలా ఉంటది, పెళ్లి అయిన తర్వాత షాపింగ్ ఎలా ఉంటది. షాపింగ్ తీసుకెళ్ళి ఒక్క నిమిషం, ఇదిగో ఈ కార్డు తీసుకో, ఈ కార్డులన్నీ తీసుకో. బేసిక్ గా అందరు వెనకాల ఎక్కువ ఉంది అంటున్నారు, చూసావా? అవన్నీ కార్డులే, నీకోసం మాత్రం. మొత్తం డబ్బులన్నీ దీనికే ఖర్చు పెట్టేస్తే ఎలాగరా? ఖర్చు పెట్టకపోతే తాజ్ మహల్ ని కట్టలేము, ఇలాంటి అమ్మాయి మెల్లో తాళి కట్టలేము. ఇంకా సరిపోవా? సరిపోవు. ఒక్క నిమిషం, నా కిడ్నీ అమ్మేస్తాను. ప్రసాదనా, నా కిడ్నీ తీసుకోన్నా. సరే, పక్కన ఇంకొక షాప్ ఉంది, ఆ షాప్ కి వెళ్దాం. ఒక్క నిమిషం, క్యాబ్ బుక్ చేస్తాను. 2 అడుగులు వేస్తే షాప్ వస్తుంది, దానికి క్యాబ్ ఎందుకు? చూడు వర్ష, నువ్వు వేస్తే గీస్తే నాతో 7 అడుగులు వేయాలి తప్ప అలా 2 అడుగులు వేయకూడదు. అరే జోబ్ అంతా ఖాళీ అయిపోయిందిరా. నువ్వు జేబునే చూస్తున్నావు, దాని వెనకాల ఉన్న మనసులో నువ్వు ఉన్నావు, అది చూడట్లేదా వర్ష? ఏంటి అలా అంతలా తిప్పకు, అసలు కొత్త విగ్గు పడిపోద్ది. పెళ్లికి ముందు షాపింగ్ ఎలా ఉంటదా? Yes. మీరిద్దరు వెంటనే ఇక్కడి నుంచి రంగుదే. ఇప్పుడు పెళ్ళైన తర్వాత షాపింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బన్ పువ్వులు తెచ్చానే. సర్లే
గానీ షాపింగ్ తీసుకెళ్తా అన్నారుగా, క్యాబ్ బుక్ చేయండి. నీ క్యాబ్ బుక్ చేసి నా జీవితం బుక్ అయిపోయింది. ఏమండి, పెళ్ళయ్యాక నా నడువుకి బంగారు వడ్డానం కొనిపిస్తానన్నారుగా. ఈ నడుగు బంగారం షాప్ కాదు, ఇల్లు ఆర్డర్ చేయాల్సింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్ళి ఆర్డర్ చేయాలి. ఏంటి అంత డల్ గా ఉన్నావు ఏంటక్క? పెళ్ళయ్యాక ఇంతేలే. పెళ్లికి ముందు మరి మా వాడు చాలా బాగా చూసుకుంటున్నాడు. చేప దొరికేంత వరకు గాలం తెగేస్తారు, దొరికిన తర్వాత చేసేది పులుసే. ఊరుకోండి వదిన గారు, దీన్ని పెట్టి పులుసు చేస్తే ఏం బాగుంటుంది? ఎండిపోయిన చేప దీంతో ఎప్పుడైతే బాగుంటుంది. నువ్వు ఇలా అంటే నాకు భయం వేస్తుంది, నేను పెళ్లి చేసుకోను. నువ్వు అది చేయడమే సుఖమమ్మా. ఆ అబ్బాయిలకి అమ్మాయి దొరికేంత వరకు తెగలైనేస్తారు, పెళ్లి చేసుకున్నాక బాగా అలసైపోతారు. చాలు పులుసు ఎక్కువ ఎందుకు పదం వెళ్దాం. ఆ పెళ్లి గురించి అడిగితే నువ్వే చేపల పులుసు గురించి చెప్పి వెళ్ళిపోతావు. అంటే నిన్ను ప్రేమిస్తే అలుసు అవుతాను వద్దు అని చెప్తుంది, అందుకే నువ్వు నాకు అర్థం వద్దు. చేసుకో. పెళ్లికి ముందు బ్యాచులర్ పార్టీ ఎలా ఉంటుంది? సాయి అన్న ఫస్ట్ ఒకటి చేశాడు కదా, ఒకవేళ ఇవన్నీ లేకపోయినా పబ్బులో మనకంటూ ఒక జాబ్ ఉంది. పట్టాయి పట్టాయి అంటారు కదా, ఈ పట్టాయిలు ఏం జరుగుద్ది? పటాయిల్లో వచ్చిన తర్వాత ప్రతి వాడు పట్టే అనేవాడు, దాన్ని వాళ్ళు తెలియక పట్టాయి అన్నారు. సరే మీ ఇద్దరు చేసుకుని మేము మళ్ళీ వస్తాం, ఓకేనా? పక్కోళ్ళకి అవకాశం ఇద్దాం. పెళ్లి తర్వాత పార్టీస్ ఎలా ఉంటాయి చూద్దాం. హాయ్ బంగారం, ఏం చేస్తున్నావే? నాకు చాలా పనులు. అరే నాకు బోర్ కొడుతుంది, నాకు చేయని. దేవుళ్ళకి 5-6 చేతులు ఉంటాయి కదా, ఆడదానికి కూడా 5-6 చేతులు ఇస్తే ఎంత బాగుంటది. అన్ని మల్టీ టాస్కింగ్ చేయొచ్చు కదా. 5-6 చేతులు దేవుడికి ఎందుకు ఇస్తా అంటే, ఇలాంటి అందమైన శిల్పాన్ని చెక్కాలి కదా నాన్న. ఏ బిస్కెట్ పాటియా? ఒకే ఒక పెగ్ నువ్వు ఒక పెగ్ అంటావా? బాగా ఊరికే నాకు చిరాకు నీకు కరెక్ట్ గా నీకు ఏ టైం రావాలి చెప్పు, నేను పెగ్గేసి వచ్చేస్తాను. 9 o'clock కల్లా వచ్చేయాలి, ఒకే ఒక పెగ్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేస్తే మాత్రం సరే, నేను ఇంట్లో 9 o'clock కాదు 8:45 కల్లా ఇక్కడ ఉంటాను, సరేనా? చూద్దాం నాన్న. థ్యాంక్ యూ బంగారం. ప్రతిదానికి భయపడేదన్నా పెళ్ళైన తర్వాత. ఏయ్ తలుపు తీవే. పాపం తాగినప్పుడే ఇంత ధైర్యం, దిగినాక ఉంటది మీకు. ఏమండి చూసారా? బంగారం, ఎన్ని పెగ్గులు అది తాగావు? ఒక పెగ్ కాస్త ఒక మగ్ అయింది. మగ్గు తాగావా? ఛీ! గబ్బు నక్కక, గబ్బు నక్కక. ఏంట్రా? బయటికి. ఇప్పుడు పెళ్లికి ముందు డాన్స్ ఎలా ఉంటది, పెళ్లి తర్వాత డాన్స్ ఎలా ఉంటది? ఫస్ట్ పెళ్లికి ముందు డాన్స్. నాతో డాన్స్ చేస్తే నీకేమనిపిస్తుంది? రాకేష్ ఎట్లా ఫీల్ అవుతాడో అనిపిస్తుంది. సరే ఎందుకు సైలెంట్ ఏదో మాట్లాడిపోని. ఏది మాట్లాడినా రాకేష్ ఎట్లా ఫీల్ అవుతాడో అని భయం వేస్తుంది. మరి ఆ రాకేష్ ఉన్నప్పుడు ఈ గోకేష్ ఎందుకు ఇంకా? పెళ్లి తర్వాత డాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. డాన్స్ పెళ్లి తర్వాత ఏంటి, ప్రపంచం మొత్తం పోయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. అయ్యి బాబోయ్ డాన్స్ ఏంది గిట్లున్నది? 7 స్టెప్లు వేసిన తర్వాత ఇక స్టెప్లు గుర్తున్నాను, మొత్తం మర్చిపోవాలి. డాన్స్ అంటే కలిసి చెయ్యాలి కదా, ఆవిడ ఒకటి వేస్తుంది నువ్వు ఒకటి వేస్తున్నావు, ఏంటది? పెళ్ళయ్యాకండి ఆవిడ డాన్స్ ఆవిడదే, నా డాన్స్ నాదే. ఒకరికొకరు సంబంధాలు ఉండవు. పెళ్లికి ముందు బర్త్డే సెలబ్రేషన్. ఆ ముందేంటి 5 పెంకులాట. నువ్వేంది నీ రచ్చేంది, ఎందుకంటే ఎగరతావు? ఏం తిన్నట్టు మాట్లాడతావు? ఈ రోజు నీ దినమో. నా దినమా? అదేనే నీ పుట్టిన దినమే. అవును, నా పుట్టిన దినం. ఏంటి కేక్ ఇన్ని మెట్లున్నాయి? మరి ఎందుకున్నావు? రోహిణి బేకరీ అన్ని ఇంతనే ఉంటది. బంగారు, మనము ప్రతి పుట్టినరోజు ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలి.
సారీ 1,00,000 బెలూన్లు. ఈ పుట్టినరోజుకి 1,00,000 బెలూన్లు, వచ్చే పుట్టినరోజుకి 1,00,00,000 బెలూన్లు ఎగరేయాలి. 5 మెట్ల కేక్ కాస్త 15 మెట్ల కేక్ అవ్వాలా? అప్పుడు నేను గుడి మెట్ల దగ్గర అడుక్కోవాలి. ఇంకా చాలు బంగారు, ఇంటికి పోదారు. ఏంది అప్పుడేనా? నువ్వు రూపాయలకి 10 రూపాయలు యాక్షన్ చేస్తాను. ఇంకా చాలు, ఇంటికి పోదా. నువ్వు అది కూడా చేయలేదు. పదం బా. పెళ్లి తర్వాత బర్త్డే సెలబ్రేషన్. పిలిచేది తలిచేది నా ఇంటి పెనివిటివే. యాక్చువల్లీ ఒక గంటలో ఇట్స్ మై బర్త్డే చాలా గ్రాండ్ గా చేస్తాడు. అంటే ఇప్పుడు నా కోసం ఒక 50 lakhs డైమండ్ నెక్లెస్, ఆఫ్ కోర్స్ మినిమం 1 crore అయినా ఖర్చు పెడతాను నా బర్త్డే సెలబ్రేషన్స్. బాగా టైర్డ్ అయినా తలనొప్పి లేస్తుంది, పడుకుంటాను. నాకు తెలుసు 12 అవ్వగానే సర్ప్రైజ్ ఇవ్వాలని. ఇలాంటివి ఎంతమంది చేయలేదు. అదేంట్రా లాస్య, నువ్వు మాట్లాడుతుంటే మీ ఆయనకే కాదు మా అందరికి తలనొప్పి వచ్చేస్తుంది. టైం అవుతుంది. ఏమండి? ఏంటి ఓపిక లేదు పడుకుంటారు, ఓపిక లేదు పడుకుంటారు. ఏమండి? ఏంటి చెప్పు. టైం 12 అయింది. 12 ఒకటి అవుతుంది. ఏంటి ఇప్పుడు? ఏమండి ఆ. ఈ రోజు నా బర్త్డే. నీ బర్త్డే అయితే ఏం చేయాలి ఇప్పుడు? కేక్ తీసుకోవాలా? నా బర్త్డే పెళ్లికి ముందు ఎలా చేసేవారండి మీరు? అప్పుడు అంటే సరళంగా కూడా నాజుగా చేశాను. ఇప్పుడు బెలూన్ తీసుకొస్తే బెలూన్ లో ఉన్నావు నువ్వే, బెలూన్ లో ఉన్నావు నువ్వే. ఏమండి, నా కోసం అప్పట్లో మీరు గోడ దూకొచ్చారండి. అప్పుడు గోడ దూకే బదులు ఏ బావ దూకుంటే బాగుండేది. అప్పుడు 2 floors కేక్ తీసుకొచ్చారండి. కేక్ కావాలి అంతే కదా? సింగిల్ ఫ్లోర్ అయినా, మినిమం సింగిల్ ఫ్లోర్. ఇదిగో కేక్ తీసుకో, కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. కట్ చేయి. హ్యాపీ బర్త్డే లాస్య. థాంక్స్ అండి. ఏంటక్క బావ నీ కోసం ఏం చేయలేదా? చూడమ్మా, నీకు ఒక సత్యం చెప్తాను. పెళ్లికి ముందు మనం ఏమి చేసినా కూడా వాళ్ళకి పండగే, పెళ్లి తర్వాత మనమే వాళ్ళకి దండగా. నీకోసం 1,00,000 బెలూన్లు ఎగరేసినాడు, నేనే బెలూన్లో తయారయ్యానన్నాడు. ఇంకేం మాట్లాడమంటారండి? నువ్వు ఆల్రెడీ బెలూన్ బర్త్డే సెలబ్రేషన్స్ చూశారు, అది ఎవడి బర్త్డేనో ఎవడికి అర్థం కాలేదు. ఓకే, మరి కాసేపట్లో పెళ్లికి ముందు లవర్ కి జ్వరం వస్తే ఎవరికి? ఎలా చూసుకుంటారు? ఏమైంది శాంతి? ఏదో ప్రవీణ్ చిన్న తలనొప్పిగా ఉంది. ఆగు, నువ్వు ఇంత చేసావు అనుకో, అది పెట్టుకుని నేను బయటకు వస్తే నీకు తలనొప్పి వస్తుంది. చిన్న తలనొప్పికి ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావు? నీకు చిన్న చీమ కుట్టినట్టున్నా, నాకు పాము కరిచినట్లుంది. ఇప్పుడు పావుల గురించి ఎందుకులే ప్రవీణ్. పెళ్లి తర్వాత జ్వరం వస్తే, ఆవిడకి జ్వరం వస్తే తలనొస్తుంది గంగుల్. నువ్వు చేసేదానికి నాకు నోయాలి కదా. ముక్కులకించి రక్తం వచ్చింది నాకు. రోజు నా తాగి 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 ఇప్పుడు బయటకు వస్తుంది. అబ్బా లైట్ గా నాకు లెఫ్ట్ హ్యాండ్ లో పెయిన్ వస్తుంది, గుండె నొప్పి కావచ్చు. 108 నంబర్ కన్నా ఫోన్ చేయండి. నంబర్ తెలియదు కదా. నేను చెప్తున్నా 108 3 నంబర్లకు ఫోన్ చేయలేరా? మినిమం 10 ఉంటేనే చేస్తా, మినిమం 10 ఉంటేనే చేస్తా. ఈడవడండి పెళ్ళని చచ్చిపోతుందంటే కనీసం ఆటోను కూడా విలువకుండా ఆటో పంచలేస్తుండు. ఏం చెప్పమంటావక్క, నాకు గుండె నొప్పి వస్తుందంటే ఇడుచుడు గుండుగాడు ఎట్లా కూర్చున్నాడు. స్కిట్ అయిపోయింది క్లాస్. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హ్యాపీ బర్త్డే చెప్పేద్దామా హాయిగా. హాయ్, హలో, నమస్తే, ఖుషామదీద్, సలాం అలైకుం, సత్ శ్రీ అకాల్ అండ్ వెల్కమ్. మీ అందరికి అభి న్యూ ఇయర్.
మేడం నేను పార్టీ పెట్టబోతున్నాను. ఈ పార్టీ ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే. ఈ మగవాళ్ళకి ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషికి హెల్ప్ చేసినప్పుడు వాడు మాకు మేల్ చేశాడు అంటారు కానీ ఫీమేల్ చేశాడని అన్నారు. మగవాళ్ళంతా ఆని వజ్రాలు. అదేంటి ఆణిముత్యాలు కదా అంటారు. ముత్యాలు అనేది ఆడవాళ్ళ పేరు కాబట్టి మేము పేరు కూడా వాడుకోదలుచుకోలేదు. సో లెట్ మీ వెల్కమ్ అవర్ ఫేమస్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. మీరు నిజంగా ఫేమస్ మాస్టర్. మాస్టర్ మీరు ఇంత కొరియోగ్రాఫర్ ఎలా అయ్యారు మాస్టర్? యాక్చువల్ గా నేను కొరియాలో పెద్ద ఫోటోగ్రాఫర్ ని. ఇండియాకి వచ్చాక అందరూ అడిగారు అక్కడ ఏం చేసామని. కొరియాలో ఫోటోగ్రాఫర్ అన్నా. ఇక్కడ వీళ్ళకి నోరు తిరగక కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్. సూపర్ మాస్టర్. మాస్టర్ మా ప్రేక్షకులందరి కోసం ఒక్క డాన్స్ మూమెంట్. కొరియోగ్రాఫర్స్ ఎప్పుడు డాన్స్ మూమెంట్ అయ్యారు. అదేంటి మాస్టర్? ఇప్పుడు నువ్వు టీమ్ లీడర్ కదా. అవును. నీ కంటెస్టెంట్ తోటి కామెడీ చేపిస్తావు. నువ్వు చేస్తావా? మీకు జబర్దస్త్ లో అందరికంటే ఇష్టమైన టీం ఎవరిది మాస్టర్? నువ్వు అడిగావని కాదు కానీ నాకు నీ టీం అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ మాస్టర్. అందరు కరెక్ట్ టైంలో పంచలేస్తారు. నీ తప్ప సరే నువ్వు వచ్చేసావు కాబట్టి లెట్ మీ వెల్కమ్ నా ముద్దుల తమ్ముడు నా బుజ్జి హైపరాదే. నేనే దరిద్రం అనుకుంటే నాకంటే దరిద్రంగా చేసి లోపలికి రావచ్చా అన్న? ఇలా లోపల రావచ్చా నన్ను ప్రోమోలో కూడా రాకుండా చేసావు కదా రాదా. ఇదేరా విధి వైపరీత్యం అంటే. ఇది వైపరీత్యం అంటే ఏంటన్నా? యాంకరింగ్ చేసుకునే వాడితో కామెడీ చేయించి కామెడీ చేసుకునే వాడితో యాంకరింగ్ చేస్తున్నారు చూడు. ఊరుకో అన్న, నువ్వు ఒక కమెడియన్వి, యాక్టర్వి, డాన్సర్వి. అమ్మా ఎన్ని చేసావన్నా? అన్ని నేర్చుకున్నావు. అన్ని నేర్చుకున్నాను కానీ ఒక్కటి నేర్చుకోలేకపోయాను రా మెజిషియన్. మ్యూజిషియన్ ఏంటన్నా? మాటలతో మాయ చేయడం నేర్చుకోలేకపోయాను రా మెజిషియన్. ఎక్కడైనా గురువును మించిన శిష్యుడు ఉంటాడు. నువ్వు గురువును మింగిన శిష్యుడివిరా. అయినా ఒరిజినల్ ఆది ఉండగా నన్ను ఎందుకు పెట్టుకున్నావు? వాడిని పెట్టుకుంటే డైలాగ్ నన్ను ఎక్కడ చెప్పనిస్తాడు రా, మొత్తం చెప్తాడు. ఓహో సరే వచ్చాం కదా పదన్నా ముందు అవుదాం. ఇప్పుడే ముందు ఇక్కడ రా, ఇంకా రావాల్సిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ ద హ్యాండ్సమ్ అమ్మాయిల గుండెల్లో ముద్ర వేసుకున్న సుడిగాలి సుధీర్. ఏం చూస్తున్నావురా? పార్టీ అన్నారు అమ్మాయిలు రాలేదా అన్న? అభి ఉంటే అమ్మాయిలు రారు. అమ్మాయిలు ఉంటేనే సుధీర్ వస్తాడు. రేట్ ఎందుకైంది? హైవే మీద వస్తుంటే ఒక అమ్మాయి టార్చ్ లైట్ వేసి మరి అడ్రస్ అడుగుతా అన్నది. ఆమెకు 200 ఇచ్చి అడ్రస్ అడిగిచ్చి చెప్పొచ్చేసరికి లేట్ అయింది. అడ్రస్ అడిగితే ఎందుకు లేట్ అయింది? అడ్డమైన పనులు చేస్తే లేట్ అయింది. రే సుధీర్ మందు తాగుతావా? తాగవా? చిచి అమ్మ వద్దు. లక్ష్మి ఆ బాటిల్ లోపల పెట్టేసి. అన్న తాగనన్నావు కదా. లక్ష్మి అన్నావు కదా అన్న. సర్లే కానీ అందరు వచ్చారు కదా. అందరు వచ్చారేంట్రా? ఆటో రామ్ ప్రసాద్ కూడా రావాలి కదా. పిలిచేయండి అని. ఆటో రామ్ ప్రసాద్. నువ్వే అంటాను పబ్బులో ఉన్నావు. పబ్బు ఎందుకే? ఇది మా ఇల్లు. ఆ సుధీర్ గారు కనపడేసరికి పబ్బు అనుకున్నా. చిన్నగా మాట్లాడు, గోడలకు చెవులు ఉంటాయి. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నావు? గోడలకు చెవులు ఉంటాయి అన్నాడు కదా, ఈ హెడ్ ఫోన్స్ పెడతాను, పాటలు వింటా ఉంటది. అబ్బా అన్నా నువ్వు అలా అంటావు గానీ నిన్న రాజమౌళి గారు నన్ను పిలిచి పెద్ద రోల్ ఇచ్చాడు తెలుసా? ఏం చేసావు? పచ్చడి నూరుకున్నా. సరే అందరం వచ్చేసాం కదా, పార్టీ సెలబ్రేట్ చేసుకుందామా? అన్న ఎలాగో అమ్మాయిలు రాలేదు, కనీసం లేడీ గెటప్ లా పిలువన్నా. సుధీర్ మనం పనులు చేసుకోవడానికి అన్ని మనం చేయలేం కానీ పని మనిషి కానీ వంట మనిషిని కానీ పిలుద్దాం. ఎవరిని పిలుద్దాం? నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటావా? నీతో పచ్చి ఫ్రెండ్ పెళ్లికి పిలిచారనే ఆనందం కంటే హనీమూన్ పిలవలేదనే బాధ ఎక్కువ దీనికి. అమ్మాయిలు చాలా మంచిలు భయ్యా, వాళ్ళని ఏమనద్దు. చూడు అది చూసి నేర్చుకో, అమ్మాయిలు ఏమనద్దంట. అమ్మాయిల గురించి ఆయనే చెప్పాలి. ఇంటర్ లో ఏ గ్రూప్ లో జాయిన్ అవుతారంటే ఆడోళ్ళు ఎక్కువ ఉంటారని డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ అయ్యే రకం ఏనా? ఈయన గురించి మాకు చెబుతున్నావు. అబ్బి నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటున్నావు కదా, ఉండి నీ సంగతి చెప్తా. చెప్పుకోపా.
ఇప్పటి వరకు మనం ముక్కు పచ్చలారని విన్నాం కదా, ఆ పచ్చలారని ముక్కు ఇక్కడే ఉంది. అభి నేను రాకముందుకే కేక్ 2 ముక్కలు చేశారా? నీ కంటి చూపుకు ముక్కు అడ్డం వచ్చి అలా కనిపిస్తుంది కానీ ముక్కు కిందికి తీసి చూడు ఇంకా పోయలే. ఏయ్ ఎవర్రా మా చెల్లిని ఏడిపించేది? భయ్యా 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 కాదు బాను. అదే బాను భయ్యా, ఇక్కడ ఎవరు నడిపించలేదు, మీరు తప్పుగా విన్నారు. అబ్బాస్ బాను ఆడ పులి. నువ్వు ఆడపులి నేను మగపులి. ఇద్దరు కలిసి పులిహోర కలుపుతారా? అది సరే కానీ నన్ను పిలవకుండానే పార్టీ చేసుకుంటున్నావా? అమ్మలక్కలందరిని పిలవటానికి ఇదేమన్నా సుడిగాలి సుధీర్ గారి ఇంట్లో సీమంత ఈవెంట్ అనుకుంటున్నారా? పోటీ పక్కకే చూసారులే కానీ బ్యాచులర్ ఈవెంట్. సరే మమ్మల్ని పిలవకుండా మీరు పార్టీ ఎలా చేసుకుంటారో మేము చూస్తాం. మీరు చూస్తూ ఉండండి, మేము పార్టీ చేసుకుంటాం. చామంతి పువ్వా పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా? నీకు నా మీద ఇంత కోపం ఉందని నాకు తెలీదు. గుడ్డెత్తు చేలో పడ్డట్టు ఏంటది? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? రోజా గారిని. రోజా గారు పువ్వులా ఉంటారు, మరి నేను పూల కుండిలా ఉంటావు. ఇందుకే ఏం జరుగుతుంది ఇక్కడ? మేము పార్టీ పెట్టుకున్నాం. ఓటర్లందరికీ విజ్ఞప్తి, మీరందరూ ఓట్లు నాకే వేయండి. అభికి ఎవరు ఓట్లు వేయండి. ఇది ఆ పార్టీ కాదు మేడం, ఇది కేక్ పార్టీ. తాగుదా వచ్చిందా? ఇగో ఈ 2 మూతలు ఉదయం, 2 మూతలు నైట్. దగ్గు తగ్గిపోద్ది. చూసావా, అభికి బాధ సుధీర్ తీసుకెళ్ళి మందు తీసుకొచ్చాడు. నువ్వు కూడా సుధీర్ చూసి నేర్చుకోవయ్యా. ఈయన చూసి నేర్చుకోవాలి. టీ కొట్టుకెళ్తే నీకు ఏ టీ కావాలంటే ఆంటీ కావాలనే రకమేనా? మేడం నన్ను ముక్కని ఎక్కిరిస్తున్నాడు. ముక్కని ఎక్కిరిస్తున్నాడా? ఎంతలా మాత్రం ముక్కుంటే ఆ పిల్లలు ముక్కు అని ఎందుకు బాధపడతావు? ఆ ముక్కే అమ్మాయికి అన్నావు. అసలు ముక్కు చూడు ఎంత బాగుందో. నువ్వు నీకు దండం పెడతా. ఆయన ముక్కని ఒక్కసారి అన్నారు, మీరు ముక్కని 30 సార్లు అంటారు. అభి థమ్స్అప్ ఇచ్చావు కానీ ఓపెనర్ ఇవ్వలేదు. ఓపెనర్ అంటే ఇక్కడ నా గొంతు మగ వయసులో ఉంటుందని పొద్దాకలు ఎక్కిరిస్తున్నారు మేడం. కనీసం వాళ్ళు గొంతు చూసే మొగ్గొంత అన్నారు, నేను నిన్ను చూసే మొగాడనుకుంటున్నా. ఉండండి, నాకు ఫోన్ వస్తుంది. మొగుడు పిల్లలు గొడవ పడుతున్నారా? వాళ్ళని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టండి, నేను రోకలు తీసుకొని రెడీగా వస్తున్నాను. రే కత్తి తీసుకురాని కేక్ వద్దాం. అన్ని ఉన్నాయి కానీ కత్తి లేదన్నా. విష్ణు చూసారా, కత్తి లాంటి అమ్మాయిని కాబట్టి నన్ను పిలుస్తున్నాడు. హలో, కత్తి లాంటి అమ్మాయి కాదు, కోయడానికి కత్తి లేదు. ఒకసారి నీ ముక్కుతో కోయి. అభి నువ్వు నన్ను ఇన్స్టాల్ చేస్తాను. అబ్బా ఏం చేస్తా? ఇన్స్టాల్ అదే కోయి ముక్కుతాను రారా అమ్మాయిలంతా వెళ్ళిపోయారు. ఇక మన పార్టీని డిస్టర్బ్ చేయడానికి ఎవరు రారు. ఇప్పుడు అసలైన పార్టీ సెలబ్రేట్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ద పార్టీ. ఏంటిలా వచ్చా? పర్లేదులే. ఏంటది ఎంతసేపు నా ప్యాంటు గుంజుతావే? నీ ప్యాంటు నువ్వు గుంజుకోవచ్చు. పోతలు నువ్వు ఎంత తీసినా ఇంతే ఉంటుంది. గుండెకాయ గురించి చెప్తున్నాను, టెన్షన్ పడ. మరి అదే పరంగా చూసుకుంటే నా దృష్టిలో షోసు లఫుట్. వీడు ఒక ఆనందాన్ని సృష్టించి వీడు ఆనందించకుండా వాళ్ళ ఆనందం కూడా కోరుకుంటూ ఎవరికి పడితే వాడికి ఆనందం ఇస్తున్నారు. కాబట్టి షో సరి గట్టిగా అన్నారు, మీ చప్పట్లు కొట్టాలి.
మొత్తానికి ఏ గొడవలు ఎట్టిపోయినా నాకు తెలిసిన 4 ప్రముఖులు మీ సీరియల్స్ గురించి మా షోస్ గురించి ఏమన్నారో మీకు చెప్తాం. ఓసారి ఎల్ఈడి ప్లీజ్. చాలా మంది అంటూ ఉంటారు ఈ వయసులో కూడా రోబో లాంటి సినిమాలు, ఫైట్స్లు, డాన్స్లు ఎలా చేయగలుగుతున్నారని. దానికి నేను ఒకటే చెప్తున్నాను, కొన్ని టీవీ షోలు చూడడం వల్లనే, ముఖ్యంగా సుమా గారి షోలు చూడడం వల్లనే ఇంత ఎనర్జెటిక్ గా ఉంటున్నాను. కమల్ ఇందాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. నన్ను అందరూ కమల్ హాసన్ అని అంటారు, గెటప్ సునుని బుల్లితెర కమల్ హాసన్ అని అంటారు. మీరు సుమా గారు కలిసి ఒక షో చేస్తే చూడాలని నాకు, రజనీకి ఇద్దరికి ఉంది. థ్యాంక్ యూ. త్వరలోనే అమితాబ్ బచ్చన్ గారు నేను కలిసి షో చేస్తాను, మీరందరూ చూస్తారు. మరి అదే పరంగా షోస్ గురించి వాళ్ళు చెప్పారు, సీరియల్స్ గురించి కూడా చెప్పారు. ఆ ప్రముఖులు ఎవరు అంటే, మేము తెలుగు సీరియల్ బాగా చూస్తాం. ఒకరోజు నిజంగా ఏమైందంటే చెప్తాను మీ అందరికి. ఈ రోజు చాలా ఇంపార్టెంట్ ఆ విషయం. మా అమ్మ పరసమవుత సీరియల్ చూస్తుంది, దాంట్లో గంగకి కళ్ళు పోయాయి. చాలా బాధ వేసింది. లైసెన్స్ లేకుండా ఎందుకు డ్రైవింగ్ చేయాలి గంగ? ఆరోగ్యశ్రీ ఉందో లేదో గంగకి. సీరియల్ మధ్యలో యాడ్లు వేయలేదు ఆ రోజున, అందుకే యాక్సిడెంట్ అయ్యింది. యాడ్లు వేయండి ప్లీజ్. సీరియల్స్ గురించి జూనియర్ ఎన్టీఆర్ గారు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ నాతో చెప్పిన విషయాలు మళ్ళీ రికార్డ్ చేశాను. లైవ్ వీడియో ప్లీజ్. ఏం తారక్ చాలా టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ అంటే ఏం లేదు సార్, అత్త అంగట్లో కోడలు కోనేట్లో అనే సీరియల్ ఉంది కదా, దాని గురించే నా టెన్షన్ అంతా. అందులో అత్త కోడలకు అన్నంలో విషం పెట్టింది సార్. అన్నం కోడలు తింటుందా లేదా అనేది ఈరోజు టెన్షన్గా ఉంది. హే తారక్, ఏంటి నేను ఫోన్ చేస్తే ఎత్తలేదు? మనకన్నా సీరియల్ ఎక్కువ చూసేది ఈయన, మళ్ళీ మన అంటున్నాడు. ఓ రోజు కరెంటు తీసేస్తే తెలుస్తుంది ఆ బాధ. నాగ చైతన్య గారు మరియు సమంత గారు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే నేను పక్క నుంచి వీడియో పెట్టి మరి రికార్డ్ చేశాను. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో ఒకసారి విందాం. ఎలాంటి సీరియల్ కావాలి? చాలా షార్ట్ గా ఉండకూడదు, కొంచెం లందిగా ఉండాలి. అలాంటి సీరియల్ చాలా ఉన్నాయి. ఏడుపులు ఉండాలి. అబ్బా ఏడుపులు చూస్తే కిక్ ఉండాలంతే. ఇప్పుడు ఏడుపు సీరియల్ పెడతాను చూడు. మీ ఆనందం ఇక్కడ వరకు తెలుస్తుంది. రండి మాస్టర్, కమాన్ రండి. ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా. హ్యాపీ ఉగాది. హలో. హలో. ఇదే మేమంతా ఫస్ట్ టైం కలవడం. సో మీ పేరు? సాహితి. సాహితి. ఏం చదువుతున్నారు? 10th క్లాస్. ఏంటి మాస్టర్ 10th క్లాసా? అక్కడ కూర్చుని ఎన్ని పంచులు వేసాడు భయ్యా? కాదు, నేను ముందే చెప్పా, శేఖర్ మాస్టర్ పాప అని చెప్తే ఏ క్లాస్ అని చెప్తే నువ్వు 8th క్లాస్ 7th క్లాస్ అని చెప్పమ్మా బయట అన్న. ఎందుకు చెప్పమన్నారు 7th 8th అని? ఊరికే సరదా చెప్పమన్నా. ఎప్పటి నుంచి కవర్ చేశారు? ఇప్పుడు అర్థమైంది, ఎప్పుడో గాంధీ గారు పుట్టప్పుడు పుట్టారు మీరు. అమ్మో, ఇప్పుడు వీళ్ళకి ఎన్ని తెలుసో ఎన్ని తెలియదు. అదే అడుగు బాగుంది, మొత్తం బయటకు వచ్చేయాలి. కాదు, ఇక్కడ మామూలుగా అనగా ఇంట్లో అలా నవ్వుతాడమ్మా. ఇంట్లో కూడా సేమ్ సౌండ్. బిల్డింగ్ షేక్ అవ్వాలన్నమాట. అయితే వంట చేస్తారా? అప్పుడప్పుడు టైం దొరికితే. అంటే బాగా సరిగ్గా చెప్పితే అమ్మ తిడుతూ ఉంటారా నాన్నని? మీకు వినపడదా? అండ్ మీ ఇద్దరు వచ్చారు, ఈ కట్అవుట్ కి తగ్గ నిజాలే తెలుస్తాయి మీకు. అసలైన వాళ్ళు రావాలి కదా. మరి పిలుద్దామా? కొంచెం సైడ్ ఇవ్వండి సార్, కొంచెం పక్క జరగండి. బ్యూటిఫుల్ మూమెంట్ మాస్టర్. తను వచ్చానంట. ఇప్పుడు హ్యాపీ ఉగాది. ఫస్ట్లీ మా శేఖర్ మాస్టర్ ఈ ఎమోషన్ లో గానీ ఈ హ్యాపీనెస్ మేము ఇదే చూడడం ఫస్ట్ టైం. ఫ్రమ్ ద హార్ట్ వస్తున్న స్మైల్ ఇది. హ్యాపీ మ్యాన్ మన ముందు నవ్వుతూ ఉన్నారంటే డెఫినెట్ గా ఇంట్లో ఒక హ్యాపీ ఫ్యామిలీ ఉందని అర్థం. మేడం ఎప్పుడు మీ గురించి మాట్లాడుతూ ఉంటారు, మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలి, చాలా బాగుంటుంది, ఇలా ఎప్పుడు నేను చెప్దాం అనుకుంటాను కానీ ఆయన ఆ పనులు చేయడు కాబట్టి చెప్పట్లేదు. సో ఇప్పుడు నిజాలు మాట్లాడుకుందాం మేడం. ఇప్పుడు నవ్వాడు, వచ్చారు ఆయన.
సార్ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు? ఇంట్లో కూడా నవ్వుతూనే ఉంటారా? బాగా నవ్వుతారు. అంటే ఇంట్లో ఏమైనా చెప్తున్నప్పుడు కూడా 5 6 7 8 అలా చెప్తూ ఉంటారు మేడం? నిద్రలో అంటారండి ఒక డీ జరిగేటప్పుడు బాగానే. సో అప్పుడు అంటే కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు కాబట్టి డాన్స్ టెన్షన్స్ అవి ఉంటాయి. ఇప్పుడు జడ్జ్ గా ఉన్నారు కాబట్టి లేచి అని విజిలేస్తున్నారు మేడం. సూపర్ 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 అంటూ ఉంటారు మా మాస్టర్. సో అంటే వెరీ స్వీట్ పర్సన్ అండ్ ఎవరిని హర్ట్ చేయకుండా నవ్వుతో తను చెప్దాం అనుకుని చాలా మొహమాట వస్తుంది. ఇద్దరం అలాగే ఉంటాం. ఓ ఇప్పుడు మీరు కూడా అడిగితే చెప్పరా? మీరు కూడా మొహమాటమేనా? అసలు ఎలా స్టార్ట్ అయింది స్టోరీ అవన్నీ మాకు రఫ్ గా అలా తెలుసు. మీ లవ్ స్టోరీ గురించి కొంచెం కొంచెం తెలుసుకుందాం. లవ్ స్టోరీ అంటే ఇప్పటికి మ్యారేజ్ అయ్యి 14 years అవుతుంది. 14 years? 14 years కష్టాల్లో సుఖాల్లో ఇద్దరం. ఆయన మాస్టర్ అవ్వలేదు నేను చేసుకునేటప్పటికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్ట్రగుల్స్ కానీ చాలా హ్యాపీ, బాగా చూసుకుంటారు. మీ మాటల్లో ఇప్పటివరకు మీరు ఏదైతే చెప్పారో అది అక్షరాలు నిజం అని మాకు అర్థమైంది. యు హావ్ ఎ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. చాలా మంది మ్యారేజ్ చేసుకో అంటే ఇప్పుడు ఎందుకు, నేను ఇంకేదో చేయాలి, ఏదో సాధించాలి, ఏదో అని ఆగుతారు. వద్దలా, మీకు ఏ ఏజ్ లో మ్యారేజ్ చేసుకోవాలో ఆ ఏజ్ లో చేయండి. మనస్ఫూర్తిగా నేను ఇక్కడ ఉన్నాను, ఇంత చేశానంటే డెఫినెట్ గా నా భార్యనే. నన్ను అంత బాగా అర్థం చేసుకుంది, అంత బాగా లవ్ చేసింది. ఫస్ట్ నువ్వు ఉండాలి, నీ ముందు ఏమైతే నేను తట్టుకోలేను అని నాకు చాలాసార్లు చెప్తాను. తను లేకపోతే నేను నిజంగా ఉండలేను. మాస్టర్ నేను ఇది అడగలుగుతున్నా అంటే దానికి కారణం మీరే. మాకు జోడీ పోజ్ వద్దు సార్, మాకు ఫ్యామిలీ పోజ్ కావాలి. నాన్న మీ ఇద్దరికి హ్యాపీ ఉగాది నాన్న. మీరిద్దరు అలా కూర్చోండి. అసలు ఆ ప్రపోజల్ జరగలేదు, అంతా అరేంజ్ మ్యారేజ్ లో జరిగింది. ఒకసారి మీరు ప్రపోజ్ చేయాలిగా. ప్రపోజ్ చేయాలంటే ఇలాగే మోకాల మీద కూర్చునేది ఆబ్వియస్లీ. మీరు అడుగుతున్నారా? అమ్మో అమ్మో. యాక్చువల్ గా ఫ్లవర్ వచ్చు, కానీ ఫ్లవర్ ఇచ్చే అంత చిన్నది కాదు మన ప్రేమ. నీ కోసం నా గుండె ఇస్తాను. కాదు సార్, ఆవిడ అడుగుతూ ఉంటారు ఇంట్లో సుధీర్కి పెళ్లి అవుతుందా, ఎప్పుడు అవుతుందని అడుగుతుంటారు మిమ్మల్ని. నాకు ప్రదీప్ పెళ్లి అవుతుందా లేదని అడుగుతాడు. అందుకే నేను నీతో తిరగనన్నాను. అలాగే అనొద్దు, వయసులో పెద్దోడు నువ్వు చేసినాక నేను చేసుకోవాలి. ఏమనంటే బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్ అంటావు. ఇద్దరికి టిక్కిడియం. మీరు అలాంటివి పట్టించుకోదు మేడం. మీరు అలా కూర్చోండి హ్యాపీగా. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.